అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ధనుసు రాశి వారికి సంబంధించి అష్టమ గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేపట్టినటువంటి ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉండడము, పెద్దల యొక్క సహాయ సహకారాలు అందకపోవడము, చేస్తానన్నటువంటి వాళ్ళు సమయానికి హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటుంటాయి. ఉద్యోగంలో కూడా బాగుందానంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే సంఘటనలు తరచూ చోటు చేసుకుంటుంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి బిల్స్ శాంక్షన్ కాకపోవడము, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడంలో ఇబ్బందులు పడుతూ ఉండడము. ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి నిరుద్యోగస్తులకి సంబంధించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా కానీ అవకాశం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ సంబంధించినటువంటి వేచి చూడకుండా ఏదైనా ఉద్యోగం లభిస్తే ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆశించిన మేర ఉద్యోగం లభించడానికి ప్రయత్నానికి ఇంకా చాలా సమయం ఉందని గమనించుకోవాలి. ఇక విద్యకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి బాగా కష్టపడి ర్యాంకు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి కళాశాలలో కాకుండా వేరే కళాశాలలో మనకు ప్రవేశం లభించడం ద్వారా కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశం కూడా గోచరమవుతుంది. ధనపరంగా సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి భాగస్వాముల మధ్య, దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఫైనాన్స్ రంగంలో, అలాగే చిట్టీల వ్యాపారము, అలాగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వ్యక్తులకి ఈ సమయం ఏమాత్రం కూడా అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను కుజగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉండడం వల్ల మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్నటువంటి ప్రతి పనులలో మొండిగా ముందుకు సాగినట్లయితే చాలా శుభ పరిణామాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే మిగతా ఇప్పుడు చెప్పినటువంటి గ్రహాలు ఏమాత్రం అనుకూలంగా లేనప్పటికీ కూడాను ప్రధానంగా శని ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి ఈ శని అనుకూలంగా మారబోతున్నాడు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కర్మకు సంబంధించి గత జన్మలలోకి సంబంధించి కావచ్చు, గతంలో మనం పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, గతంలో బాగా పరిచయమైనటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు కొత్తగా పరిచయమైనటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తిగా నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. ఇక దాంపత్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రధానంగా అబ్బాయిలకి అమ్మాయిలకి బాగా కష్టపడితే తప్ప వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశము గోచరము కావట్లేదు. అయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు జాగ్రత్తలు పాటించండి. కొంతకాలం వేచి చూడండి, తప్పకుండా సంతానం పొందే అవకాశం కూడా గోచరమవుతుంది. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కావున జాగ్రత్తలు పాటించి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడాను సొంత ఇంటి కళ నెరవేరాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎదుగుదల ఉండి ధనపరంగా చక్కగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. వ్యాపార పరంగా అభివృద్ధి ఉండాలి, వృత్తిలో ఉద్యోగంలో పైకి రావాలి, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తీరాలి. అంతేకాకుండా ఇప్పుడు 27వ తారీఖు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక విధమైనటువంటి కాస్త అలజడి అనేటువంటిది ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి శత్రు సమస్యలు, ప్రయోగబాధలు, కోర్టు సమస్యలు నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మహా పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున మహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. కావున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీ ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రోజువారీగా 21 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 21వ తారీఖు రోజున, అలాగే 22, 23వ తారీఖు రోజున ఈ 3 రోజుల పాటు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ధనానికి ఏమాత్రం కూడా లోటు ఉండదు. అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ 3 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యల వలయంలో ఉంటారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. కాస్త అలజడితో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.
అనవసరమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక 27, 28 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు, సంతోషంగా జీవిస్తారు, పాదమిత్రులను కలుసుకొని ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఖర్చులకు తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది. ఇక 29, 30, 31 ఈ తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఈ విషయాన్ని గమనించుకొని ఆ యొక్క లౌక్యంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క దైవానుగ్రహం లేదు కాబట్టి ప్రతిరోజు కూడాను సమస్యల పరిష్కారం కోసం దత్తాష్టకము, కాలభైరవాష్టకపారం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున జూలై 25వ తేదీన మహామహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహిమాల అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జూలై 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.